ఇంత పెద్ద కారు షిప్ ఎక్కాలంటే చాలా కష్టమే. అసలు ఎందుకు ఎక్కాల్సి వస్తుందో వీడియో చూపిస్తాను రండి. హలో ఫ్రెండ్, నేను మీ కాకినాడ అబ్బాయి సూర్య అని. ఫ్రెండ్, మేము ఈ కారు షిప్ దగ్గరికి వచ్చిన తర్వాత మా ఐరన్ బజ్ లో రైస్ ని డెలివరీ చేయాలంటే నా వెనకాల ఉన్న తోళ్ళని అయితే షిప్ మీద కదా వేయాలి. మా ఐరన్ బజ్ మీద ఉన్న తోళ్ళని షిప్ మీదకి లాక్కునేందుకు నేను మా మావయ్య అయితే కలిసి అయితే వెళ్తున్నాము. ఈ కనిపించేదాన్ని మేమైతే లేటర్ అని పిలుస్తాము. మీరేమని పిలుస్తారు నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే షిప్ మీదకి ఎక్కేటప్పుడు కొంచెం చూసుకుని అయితే ఎక్కండి. ఫ్రెండ్స్, ఈ షిప్ అయితే చాలా నీట్ గా ఉంది. అంటే కొత్త షిప్ మాట చూడండి. ఇదిగో ఈ కారు షిప్ దిగి 8 నెలలు అవుతుందంట. అందుకే ఈ షిప్ అయితే చాలా నీట్ గా ఉంది. మా ఐరన్ బజ్ మీద తోళ్ళైతే మా మామయ్య అయితే పైకైతే లాగేస్తున్నాడు. ప్రతి ఐరన్ బజ్ మీద కూడా ఇద్దరు వ్యక్తులు అయితే ఈ విధంగా అయితే తోళ్ళైతే వేస్తారు. ఫ్రెండ్, మా ఐరన్ బజ్ అయితే షిప్ కి చాలా దూరంగా అయితే వెళ్ళిపోయింది. ఆ బాజీ మీద స్టాప్ అంతా కూడా చూడండి. మేము వేసిన తోళ్ళని అయితే ఏ విధంగా లాగుతున్నారో. ఈ కారు షిప్ మీద తోళ్ళు వేయడం అయిపోయిన తర్వాత కింద దిగాలనుకుంటే ఈ పైలట్ రోప్ సహాయంతో ఈ విధంగా దిగాల్సిందే. షిప్ లో ఎటువంటి కొత్త విషయాలు అయితే మనల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్.